దంభము, దర్పము, అభిమానము, కోపము, పరుషము, అజ్ఞానము ఇవన్నీ మానవుడికి పుట్టగానే సంక్రమించే గుణాలు. ఇవి అసురీ సంపదలు. దేవునిమీద భక్తి, శ్రద్ధ, ఏకాగ్రత కలిగినవారు దైవీ సంపదలను ఎలాగా గొప్పగా భావిస్తారో, ఆసురీ సంపదలను దుర్మార్గులు, దుష్టులు, దురాచారులు తమ సంపదలుగా భావిస్తారు. అవి ఉన్నందుకు మురిసిపోతారు. అత్యంత ప్రీతిగా అనుసరిస్తారు. అవి ఆసురీ సంపదలు అన్న విషయం వారికి తెలియదు. అదే అజ్ఞానము. సుగుణములు 26 ఉంటే దుర్గుణాలు 6 మాత్రమే ఉన్నాయి. కడివెడు పాలకు ఒక్క విషపు చుక్కచాలు ఆ పాలు అన్ని విషపూరితం కావడానికి. ఎన్ని సుగుణాలు ఉన్నా ఒక్క దుర్గుణం చాలు అతడిని అధఃపాతాళానికి నెట్టడానికి. మనలో ఎన్ని సుగుణాలు ఉన్నాయా అని కాదు, ఎన్ని దుర్గుణాలను బయటకు నెట్టేశామా అనేది ముఖ్యం. మంచి మిత్రులు ఎంతమంది ఉన్నా పరవాలేదు. దుర్మార్గుడు ఒక్కడున్నా చాలు. జీవితం సర్వనాశనం అవుతుంది. ఈ ఆసురీ సంపదలో మొట్టమొదటిది దంభము. అంటే కపటము, మోసము, వేషముతో మోసం చేయడం, కాషాయములు ధరించి, సన్యాసి ముసుగులో అన్ని అకృత్యాలు చేయడం, తమకు అన్నీ తెలుసు అని నమ్మించడం, తనను తాను పొగుడుకోవడం, ఇతరుల చేత పొగిడించుకోవడానికి తాపత్రయపడటం, తనకు అన్నీ తెలుసు అని గర్వించడం, తాను చేసే ప్రతి పని ఆర్భాటంగా చేయడం, తనకు ఉన్న సంపదలను, విద్యలను అందరి ముందు ప్రదర్శించడానికి ఆరాటపడటం. దర్పము అంటే ఒక విధమైన గర్వము, వల్లమాలిన అహంకారము. నన్ను మించినవాడు లేడు అని గర్వించడం, విద్యాగర్వము, అధికార గర్వము, ధనవంతుడు అనే గర్వము, నాకే అంతా తెలుసు అనే అహంకారంతో ఎదుటివారిని కించపరుస్తూ, తీసిపారేసినట్టు మాట్లాడటం వీటిలో ముఖ్యమైనవి. అభిమానము. సుయోధనుడు అభిమానమే ధనముగ కలవాడు అంటే అభిమానధనుడు అంటారు. ఇది కొంతవరకు మంచిదే కాని శృతి మించితే పాతాళానికి తొక్కుతుంది. అహంకారమునకు ప్రతిబింబము అభిమానము. చాలామంది ఇదేదో గొప్పగుణంగా భావిస్తారు. కాని అది పరిమితులు దాటకూడదు అని గ్రహించాలి. కోపము. దీని గురించి గీతలో చాలాసార్లు మనకు వివరించారు. అభిమానము ఎక్కడ ఉంటుందో కోపం అక్కడే ఉంటుంది. తన గొప్పతనాన్ని గుర్తించని వాడిమీద కోపం రావడం సహజం. ఆ కోపం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. కోపం వలన సమ్మోహము అంటే ఏం చేస్తున్నాడో, ఏ మాట్లాడుతున్నాడో తెలియని స్థితి. దానివలన స్మృతి పోతుంది, బుద్ధి నశిస్తుంది, తరువాత సర్వనాశనము కలుగుతుంది. అందుకే దీనిని ఆసురీ సంపద అన్నారు. పరుషత్వము అంటే కాఠిన్యము. కొంతమందికి ఇది అలవాటు. ఏం మాట్లాడినా మొహమీద కొట్టినట్టు మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం, ఎదుటివారిని గౌరవించకపోవడం. నిర్లక్ష్య భావన. దీనివలన ఎన్నో ఇబ్బందులు వస్తాయి. చాలామంది అటువంటి వారిని తప్పించుకు తిరుగుతారు. కొంతమంది దానిని గొప్ప సుగుణంగా భావిస్తారు. నేను ఉన్నది ఉన్నట్టు మొహాన అడిగేస్తాను, మనసులో ఉంచుకోను అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. మరికొంతమందిపైకి తీయగా మాట్లాడతారు, లోపల గోతులు తీస్తుంటారు. మాట కాఠిన్యమే కాదు, మనసు కాఠిన్యం కూడా ఆసురీ సంపదలో భాగమే. ఆఖరుది అజ్ఞానము, అవివేకము. ప్రతిదానిని తప్పుగా అర్థం చేసుకోవడం, తెలియకపోయినా తెలిసినట్టు నటించడం, తాను చెప్పిందే వేదం అని మూర్ఖంగా వాదించడం, ప్రాపంచిక విషయములే శాశ్వత సుఖాలు ఇస్తాయని నమ్మడం, ఆ భ్రమలో పడి ఎప్పుడు చేయకూడని పనులు చేయడం. ఇదే అవివేకము. ఇది కూడా ఆసురీ సంపదే. ఎవరైతే ఆసురీ సంపదతో పుడతారో వారిలో పైన చెప్పిన గుణాలు కనిపిస్తాయి. ఈ గుణాలు ఎవరిలో ఉంటే వారిలో ఆసురీ సంపద పుష్కలంగా ఉన్నట్టు అనుకోవాలి. తమలో ఉన్న గుణాలను ఎవరికి వారు బేరీజు వేసుకుని, తమలో పై చెప్పిన గుణాలు ఉంటే వాటిని వదుల్చుకుని, ఆసురీ సంపదల నుండి బయటపడటానికి ప్రయత్నం చేయాలి.